ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏనంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 11వ తారీఖు లగాయితూ మే 17వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క మార్పు, ప్రత్యేకించి రవి యొక్క మార్పు, గురుని యొక్క మార్పు జరుగుతూ ఉన్నది. మీనరాశి యందు శనేశ్వరుడు, శుక్రుడు, రాహువు సంచరిస్తూ ఉండగా, మేషరాశి యందు బుధుడు, వృషభ రాశి యందు రవి, మిథున రాశి యందు గురుడు, అలాగే కర్కాటక రాశి యందు కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. మీనం లగాయితూ కర్కాటక రాశి వరకు, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ఈ 5 గ్రహాలు ఉండడం అన్నది పంచగ్రహ మాలికా యోగంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే కన్యా రాశి యందు కేతు ఉన్నప్పుడు ఈ చంద్రుని యొక్క సంచారము తుల, వృశ్చిక, ధనస్సు రాశుల్లో ఉండబోతూ ఉన్నది. ఈ పంచగ్రహ మాలికా యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ పంచగ్రహ మాలికా యోగంలో ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, యోగించేటువంటి గురుని యొక్క బలం తగ్గింది. అలాగే వ్యయస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. 2వ స్థానం ముందు రవి ఉన్నారు, అర్ధాష్టమ కుజుడు ఉన్నారు. కేవలం ఈ వారమంతా కూడా చంద్రుని యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. గురుబలం పోయింది. ఈ వారంలో మారేటువంటి గురుడు తర్వాత మరలా 2 ఏళ్లకు కానీ గురుబలం రాదు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ చంద్రుడి మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. మనం చెప్పుకున్నట్టు ఆ చంద్రుని యొక్క బలం కూడా ఆదివారము, సోమవారము, ఆ 2 రోజులే ఉంటుంది. అంటే మిగతా అన్ని రోజులు కూడా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఉన్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ అన్నది శాస్త్రం. ఉండకూడనటువంటి గ్రహాలు ఉండకూడనటువంటి స్థానాల్లో ఉన్నాయి. 2వ స్థానమందు రవి, వ్యయస్థానమందు రాహువు, దీన్ని పాపార్గళము అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయి అంటే, ఈ రాశి వారిని కొంత శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితికి కారణమవుతాయి. ప్రత్యేకించి వీళ్ళు చెడ్డవాళ్ళు లేదా వీళ్ళ అలవాట్లు చెడ్డవి, సమాజంలో వీరు కొంత వ్యతిరేకమైనటువంటి వారిగా ముద్రపడి ఉన్నటువంటి వారు అని తెలిసినప్పటికీ కూడా వారితోటి స్నేహం చేస్తారు. కొంత వ్యసనాల బారిన డబ్బు ఖర్చు పెట్టి జోదం, స్పెక్యులేషను, లేకపోతే ఇంకో దాంట్లో ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు సైతం ఈ రాశి వారికి ఉన్నది. ప్రత్యేకించి ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోవడమో, లేకపోతే ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోవడమో, ఇలా ఎక్కువగా మోసపూరితమైనటువంటి చర్యల్లో ఎక్కువగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది ఈ వారంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏమిటి అంటే, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. వారు చెప్పేటువంటివన్నీ కూడా మీకు కంటకప్రాయంగా ఉంటాయి. అంటే వినడానికి చాలా ఇబ్బందికరంగా, ఆచరించడానికి అసలే వీలు కానటువంటి విధంగా కుటుంబ సభ్యులు చెప్పేవన్నీ ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులకి మీకు పొసగదు. అలాగే వృత్తిపరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా కొంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. చేసేటువంటి పని మీద కొంత ఎక్కువగా కష్టపడి పని చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మొత్తం అంతా కూడా శారీరక శ్రమ, మానసిక శ్రమ కొంత అధికంగా కనబడుతున్నాయి. ఇవి అనారోగ్య సమస్యలు కాదు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ కాదు, కానీ కొంత మనం ఈ గ్రహస్థితిలో చెప్పుకున్నట్టు చెడు వ్యక్తులు, చెడు సావాసాలు, చెప్పుడు మాటలు వినడం ద్వారా కొంత దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ వారంలో కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితిని పొందడానికై ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయాలి. అదృష్ట వర్ణము తెలుపు. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో ఈ రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ సోమవారం నాడు శివాలయానికి దర్శనం చేసుకుంటూ ఉండడం, ఏలినాటి శని దోష పరిహారార్థం దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి.